నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడతారండి. గురుగారు నమస్తే అండి. సో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. సో నెక్స్ట్ మనకి దశమి వస్తుంది, పాపహార దశమి అని కూడా వింటున్నాం. అసలు ఈ పాపహార దశమి ఏంటి, దశమి ఏంటి, అసలు ఎలా చేసుకోవాలి, ఆ వివరాలు. దశమి అంటే 10వ తేదీ, 10వ తిథి, పౌర్ణమి నుంచి కానీ అమావాస్య నుంచి 10వ రోజు. జ్యోతిష శాస్త్రంలో కూడా దశమ స్థానం అంటే కర్మస్థానం అని అర్థం. అంటే దశమి అంటే చాలా సింపుల్గా తీసుకుంటాం మనం, మన కర్మల్ని హరింపజేస్తుంది. అంటే మనం పూర్వజన్మలో మంచి పనులు చెడ్డ పనులు అన్నీ చేస్తాం కదా, మంచి పనులు వదిలేసేయండి, చెడ్డ పనులన్నీ ఆ యొక్క ఫలితం నుంచి రక్షించేది దశమి. మనము ఏం చేయాలో నిర్ణయించేది దశమి, అందువల్లనే కర్మస్థానము అన్నారు. అయితే ఇక్కడ మనము జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున మనము పాపహర దశమి అన్నాం. అంటే హర అంటే హరించుట, పాపము హరించాలి. ఎవరు హరిస్తారు? భగవంతుడు ఒక్కడికే ఉంది, నదులకు ఒక్కటే ఉంది. స్నానం చేస్తే పాపాలు హరిస్తాయి. హోమం చేస్తాం, హోమం చేస్తే పుణ్యం వస్తుంది తప్ప పాపాలను హరించే శక్తి అగ్నిదేవుడికి లేదు. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నువ్వు వెళ్ళి కరెంటు లైన్లు చూడు, కరెంటు సప్లై చేయంతే. వాటర్ డిపార్ట్మెంట్కి నువ్వు వెళ్ళి వాటర్ సప్లై చేయన్నారు, కానీ ఈయన కరెంట్లో వెళ్ళిపెట్టకూడదు, ఆయన ఇందులో వెళ్ళిపెట్టకూడదు, పంచభూతాలు ఎవరి వాళ్ళది. ఆ విధంగా పాపహార అంటే హరించడేది నదిలది కదా. ఇప్పుడు ఒక భగవంతుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. ఆ గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మనము మంచి ఆహారం పెడతామా, చెడ్డ ఆహారం పెడతామా? ఉన్నంతలో మంచిది పెడతాం. చాలా మంది ఉంటారు. మొదటిగా అయితే మనం నీళ్ళు ఇస్తాం తాగడానికి రాగానే, అదే అష్టోత్తర పూజ. పాద్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కోండి, నీళ్లు తాగండి. తర్వాత వస్త్రం సమర్పయామి, స్నానం చేయండి, చుట్టాలైతే వెళ్ళి స్నానం చేయమంటాం. ఇదే అష్టోత్తర పూజ. గౌరవిస్తాం. కుళ్ళిపోయిన పండు ఎవరైనా ఇస్తారా? కొంతమంది ఉన్నారు ఇప్పుడు కలియుగంలో. ఏంటంటే నిన్నటి మిగిలిపోయిన బిర్యానీనేమో పెట్టి ఈ రోజు ఫ్రెష్ వాళ్ళు తింటారు వాళ్ళ పిల్లలకి. అలాంటి వాళ్ళని పక్కన పడేసేయండి. ఫ్రెష్ వాళ్ళకి మనం చూసుకుంటే జనరల్గా మానవుడు అన్నవాడు ఇలా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు వస్తాడు. భగవంతుడు అనేవాడు చాలా గెస్ట్, పెద్ద గెస్ట్. ఆయన వచ్చినప్పుడు మనం ఒక పండు మంచి ఫ్రెష్గా ఉన్న పండు ఇస్తాం, కానీ కుళ్ళిపోయిన పండు మనం చస్తేమో. కానీ ఈ మనకున్న పాపం అంటే ఏంటి? కుళ్ళిపోయిన పండు అని అర్థం. మన దగ్గర ఉన్న పాపం. కుళ్ళిపోయిన పండు మన దగ్గర ఉన్నప్పుడు మనకి పుణ్యం ఎలా వస్తుంది? రాదు. శుభాలు ఎందుకు జరుగుతాయి? రాదు. లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రాదు. మనం కష్టాల్లో ఉండాలా. మరి దీన్ని పోగొట్టాలా? ఎవరో ఒకరు తీసుకోవాలంటే దేవుడికి మనం సబ్మిట్ చెయ్యం, ఆఫర్ చెయ్యం, మన దగ్గరే ఉంటుంది. అందుకని శ్రీమన్నారాయణమూర్తి ఏం చేస్తాడంటే చోరలాల్ అయిపోతాడు. అంటే చోరకళ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి పాపం అనేటటువంటి కుళ్ళిపోయిన పండుని తాను దొంగిలిస్తాడు. అదే వెన్న దొంగిలించడంలో ఇవి చోరుడు అంటే అర్థం. మన పాపాలను హరిస్తాడు కాబట్టి శ్రీమన్నారాయణమూర్తికి హరి అని పేరు వచ్చింది. అందుకని హరి అంటాం. హరించుట అంటే మనకు తెలియకుండా వితౌట్ అవర్ పర్మిషన్ ఆయన తాను తీసేసుకుంటాడు. ఆ విధంగా ఈ పాప దశ హరమి రోజున దశమి రోజున ఏం చేస్తాడంటే శ్రీమన్నారాయణమూర్తి యొక్క వ్రతం ఉంటుంది. రణచోర్ అంటే అర్జునుడు ఆ కథ చదువుకోవాలి, మహాభారతాన్ని చదువుకోవాలి ఈ రోజున. ఆ రోజున ఏం జరుగుతుందంటే శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు, అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, రథాన్ని తోలుతూ ఉంటాడు. అర్జునుడు ఏం చేస్తాడు? ఆయనకి తెలియదు అనమాట. నేను ఈ రోజున ఏమైనా సరే నేను కర్ణుడిని వేసేస్తా అంటాడు. కర్ణుడు అక్కడ వేర విజృంభణ చేస్తున్నాడు. స్వామికి తెలుసు ఏది మన కృష్ణుడికి ఇవి ఇప్పుడు సరైన సమయం కాదు, కర్ణుడికి ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదు, అందువలన ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు టైం వేస్ట్ అతనితో యుద్ధం చేయడం అని చెప్పేసి రథాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే అర్జునుడు అంటాడు, ఇదేంటే స్వామి నాకు అప్రతిష్ట తెస్తావు, ఆ కర్ణుడు వస్తుంటే అసలు నా ప్రధాన శత్రువు భీష్ముడు వాళ్ళు కాదు కర్ణుడే, అటువంటి వాడితో వస్తుంటే నేను పారిపోతున్నాను అనుకోడా, లోకం అనుకోదా అంటే, నీకు అర్జున నీకేం చెప్పాను? నేను రథసారథ్యం చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ చెప్పాను, నేను ఎప్పుడేం చేస్తానో నాకు తెలీదు, నేను ఆయుధం ముట్టుకోను, నాకు తోచిన సలహా ఇస్తాను, నువ్వు ఎదురు చెప్పకూడదని చెప్పా. గురువు యొక్క లక్షణం అదే. తన శిష్యుడి యొక్క లాభం కోసం గురువు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు.
దిస్ ఇస్ కాల్డ్ ఇన్స్టింక్ట్ అండ్ స్పాంటానియస్ రెస్పాన్స్ అనమాట. స్పాంటానియస్గా రెస్పాండ్ అవుతాడు. అప్పుడు అర్జున నీకు తెలుసా నాకు ఒక పేరుంది, రణచోర్ అని పేరుంది, ద్వారకా వెళ్ళిన ఆయన బేటి ద్వారకా అని అన్నీ ఉంటాయి, 4 ద్వారకలు ఉంటాయి, అక్కడ రణచోరుడే ఉండేది, ద్వారకాధీశుడు అంటే పారిపోయేస్తాడనమాట. అందువలన అప్పుడు అర్జునుడు అంటాడు, మరి ఎలాగా నాకు అప్రతిష్ట అంటే సరైన సమయం వచ్చినప్పుడు నేను చెప్తానంటాడు. తీసుకెళ్తాడు. ఆ తర్వాత సరైన సమయం వచ్చినప్పుడు అర్జునుడి చేత కర్ణుడిని చంపింపజేసేస్తాడు. అంటే ఇక్కడ అధర్మం పైన ధర్మం యొక్క విజయ గాథ, మహాభారత గాథ. ఈ అధ్యాయము ఈ పాప దశ హరమి రోజున చదువుకోవాలి. అది మహాభారతంలో ఉంది కాబట్టి చక్కగా అందరూ చదువుకుంటారు. శ్రీకృష్ణార్జున యొక్క ఇది భగవద్గీత కూడా ఆ రోజు చదువుకుంటాం. అండ్ పూజా విధానం ఏముండదు, ఉదయం లేవాలా, నిద్ర లేవాలా, లేచిన తర్వాత చక్కగా శుభ్రవస్త్రాలు ధరిస్తాం, తలంటి స్నానం, రోజు పూజలాగా. ఆ రోజున ఏంటంటే మన కర్మలను తొలగించేటటువంటి రోజు కాబట్టి కర్మలను తొలగించే హక్కు, ఆ యొక్క అవకాశము దేవుడికి ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా కర్మలను తొలగించాడు. నీ కర్మకు నువ్వే కర్త అని పక్కకు ఉంటాడు. కర్మల్ని పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా ఏమంటారు, మేము పిల్లల్ని అయితే కంటాం కానీ కర్మలను కంటామా అని అంటారు. ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాలి. కానీ గురువు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కర్మల్ని హరింపజేస్తాడు. ఈ రహస్యం ఎవరికి తెలీదు. అందువల్లనే గురు రూపంలో మాత్రమే జగద్గురు అయినటువంటి కృష్ణుడు వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి మన అందరి యొక్క ఆ కర్మస్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహ అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలఫలా వ్యాప్త్యర్థం పాపహర దశమి పూజాం కరిష్యే అని సంకల్పించుకోవాలి. ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా శుభమైనటువంటి ఏకాదశ స్థానాల్లోకి రావడానికి గాను ఈ పాప దశ హరమి వ్రతాన్ని నేను చేస్తున్నాను అని సంకల్పించుకొని ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆ మహావిష్ణువు యొక్క పూజ మనం చేసుకుంటాం. అప్పుడు మనకి కర్మస్థానంలో ఉన్నటువంటి చెడ్డ గ్రహాలు, శత్రుగ్రహాలు, పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, శత్రుస్థానాల్లో ఉన్నాయో ఇవన్నీ కూడా ప్యాసిఫై చేస్తాడు. ప్యాసిఫై చేసి ద ఈవిల్ ఎఫెక్ట్స్ విల్ బి నల్లిఫైడ్ అనమాట. అంటే మనకి చేసేటటువంటి గ్రహాలు దుష్టగ్రహాలు అంటారు చాలామందికి తెలియక. దుష్టగ్రహాలను అనకూడదు, క్రూర గ్రహాలు అంటాం. గ్రహాలు అనేటటువంటిది భగవత్ స్వరూపం కాబట్టి అవి ఇచ్చేటటువంటి క్రూర ఫలితాల నుంచి మనల్ని హరింపజేసేటటువంటి ఏకైక వ్రతం పాపహార దశమి. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి, స్వామివారికి నిర్జల ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఒంటిపూట భోజనం అనమాట. అండ్ సాయంత్రం ఏమో భోజనంతో సమానమైన టిఫిన్లు తినకుండా కొంచెం అల్పాహారం తీసుకుంటే ఉపవాసము. ఆ రోజున ఉపవాసము అంటే ఏంటంటే వసించుట, దగ్గరగా వసించుట. ఆ రోజు మన ఆలోచనలన్నీ కూడా శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడి మీద ఉండాలి. ఈ ముఖ్యమైనటువంటి నేను విషయం చెప్పాలి. చాలామంది మనం ఏమంటే మేము ఉపవాసం చేస్తున్నాం, చాలా అద్భుతంగా చేసేస్తున్నామండి ఉపవాసం అని చెప్పేసి భోజనంతో సమానమైన టిఫిన్లు తినేస్తారు. అండ్ ఉపవాసానికి డెఫినేషన్లు గురువులు చెప్పాలి. గురువులు చెప్పకుండా ఏమండి ఉపవాసము అంటే, ఇప్పుడు మా మాస్టర్లు, మా గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి వారు చెప్తుంటే మనం గురువుగారు చెప్తున్నారని మేము వినేవాళ్ళం. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు తెలుసా నీకు, అంటే దగ్గరగా, వాసము అంటే వసించుట, దేవుడికి దగ్గరగా వసించుట, మీ ఆలోచనలో దేవుడికి దగ్గరగా వసించుట, ఆలోచించుట అని చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అసలు భగవంతుడిని ఎవడో తలుచుకోడు. ఉపవాసం రోజున చేస్తాం కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ని తలుచుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని తలుచుకోడు. దేవుడి దగ్గర పూజ కూర్చుంటాడు, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ వస్తే ఖచ్చితంగా ఎత్తుతాడు వీడు. అండ్ ఐ డామ్ ఛాలెంజ్ ఇట్. ఎందువలనంటే నీకు ప్రియమైనటువంటి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది భగవంతుడు, మనసునిచ్చింది భగవంతుడు, ఓపికనిచ్చింది భగవంతుడు, లాస్ట్కు ఫోన్ ఇచ్చింది భగవంతుడు. అండ్ అక్కడ ఎవరో వాళ్ళ కర్మ కోసం ఆ అమ్మాయి పుడితే వాళ్ళ కర్మ కోసం వాళ్ళు, వీడి కర్మ కోసం వీడు బ్రతకాలి. ఆ అమ్మాయి ఫోన్ చేయగానే వీడు దేవుడిని అక్కడ వదిలేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు చేసేటటువంటి 99% మంది చేసేది. అండ్ వాళ్ళు చెప్పరనమాట, మనం చెబుతాం మొహమాటం లేకుండా. సో ఇది పక్కకు పడేసి ఆ శ్రీమన్నారాయణమూర్తే ఆ కథలో చెప్తాడనమాట. రాధాదేవిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇవన్నీ అన్నానంటే రాధాదేవి, దిస్ స్టోరీ ఈజ్ రిలేటెడ్ టు లవ్ స్టోరీ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ రాధమ్మ. శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మను వదిలేసి వెళ్ళిపోతే రాధాదేవి డిప్రెషన్కి వెళ్ళిపోలా, వీళ్ళకిలాగా నేను సొసైడ్ చేసుకుంటానని అనలా. అండ్ ఆమె ఏం చేసింది, వెళ్ళి నాయన అంది. అండ్ డిప్రెషన్కి వెళ్ళాలి. షీ హాజ్ ఎక్స్పాండెడ్.
ఆమె తను వ్యాపించిపోయి జనరల్గా మనము ఈ కష్టాలు వచ్చినప్పుడు సంకోచించిపోతాం, వి విల్ గెట్ కాంట్రాక్టెడ్. నో, ఆమె ఏం చేస్తుందంటే కాంట్రాక్ట్ అవ్వకుండా ఎక్స్పాండ్ అయ్యింది. ఎక్స్పాండ్ అయ్యి తన యొక్క వర్కుల విషయంలో తన ప్రజాసేవ ఇదంతా కూడా చేసింది. అందువలన అటువంటిప్పుడు రాధమ్మ తల్లి ప్రాధేయపడుతూ శ్రీకృష్ణ పరమాత్మ వెనకాలే వెన్ షీ డిడెంట్ చేజ్, ఆయన వెనకాల పడనప్పుడు మామూలు మనుషులు మీరు పడకూడదు అని చెప్పడం ఈ పాపదశహర కర్మ వ్రతం యొక్క సారాంశం అమ్మ. ఈ రాధాకృష్ణ సంవాదము నేను ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క రణచోర్ కథ, బేట్ దుర్గా ద్వాదశ నాలుగు ఇవి ఏమిటవి 4 ద్వారకలు 4 ద్వారకల యొక్క కథని ఈ రోజున చదువుకోవాలా. పులిహార నివేదన పెట్టాలా. మక్కన్ చోర్ ఆయన, అందువలన వెన్నని ఆయనకి పెట్టాలా, స్వామికి ముందు రాధమ్మకి పెట్టాలా, తర్వాత కృష్ణుడికి పెట్టాలి. రాధమ్మ ఎంగిలి చేస్తేనే తప్ప శ్రీకృష్ణ పరమాత్మ వెన్న తినడు. సో మనం పెద్ద బిల్డప్ ఇవ్వడానికి మనం కృష్ణుడికి పెట్టేస్తాం. ఐ డోంట్ ప్రే గాడెస్ రాధా అంటే శ్రీకృష్ణ పూజని అసలు స్వీకరించడు. అందువల్లనే రాధే 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 అని ఆ రోజు రాధమ్మ తల్లిని మనం స్మరించుకోవాలి. ఇది పాపదశ హర కర్మ స్టోరీ అమ్మ. అలాగే మీరు ఉపవాసం అన్నప్పుడు నాకు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఉపవాసం ఉంటాం కానీ చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు ఎవరైనా ప్రసాదం తీసుకొస్తే అయ్యో ఈరోజు నేను ఉపవాసం అండి, ప్రసాదం కూడా తినడానికి ఇష్టపడరు. అదేంటి అసలు? ఎందుకంటే చాలా మంది అంటారు అయ్యో నేను ఉపవాసం ఉన్నా అండి, సాక్షాత్ ఆయన నీ దగ్గరికి ప్రసాదం తీసుకొస్తూ ఉంటే సాయంత్రం తింటాను, ఉపవాసం విడిచాక తింటాను. అది అసలు ఎంతవరకు లెక్కించవచ్చు? ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ ఎ వెరీ బ్రిలియంట్ $100 క్వశ్చన్, $1 million క్వశ్చన్ ఇది. ఈ భక్తి అనేటటువంటిది ఎలా అయిపోయిందంటే అమ్మ, డాగ్మాతో కలిపేశారు, చాతస్థంతో కలిపేశారు. మోడర్నిటీ లేదు. ఛందసవాదులు చెప్పేటటువంటి పాతకాలపు, అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళు చెప్పుకోవాలని, అయ్యో ప్రసాదం ముట్టుకోకూడదు, అయ్యో నువ్వు తినకూడదు, వీళ్ళు ఎవరు పండితులు వాళ్ళు చెప్పేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇలా ఎక్కడైతే యథార్థతను అబ్జల్యూట్ ట్రూత్ని చెప్పరో వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. శాస్త్రం చెప్తోంది రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. ముందు మెయిన్గా పండితులు వెళ్ళిపోతారని చెప్తోంది. భక్తుల సంగతి వదిలేయి. ఇది వరకు కాలంలో వృద్ధులు ఉండేవారు, ముసలివాళ్ళు, చదువు సందేహాలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళు కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చాదస్తం ఎక్కువ ఉంటుంది. ఓకే, కొంతమందికి మోడర్నిటీ అప్పుడు కూడా ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకని ప్రసాదం తీసుకురాగానే నువ్వు అన్నట్టుగా స్వామివారే సాక్షాత్ ప్రసాదం అంటే ఆయన అనుగ్రహం. అది అనుగ్రహాన్ని పంపిస్తుంటే బిల్డప్లు అనమాట వీళ్ళు. చాలామంది నువ్వు గమనించావో లేదో, అంటే ఇందులో అబ్జల్యూట్ ట్రూత్ చెప్పేటప్పుడు మొహమాటం, వీళ్ళు బాధపడతారు వాళ్ళ బాధపడతారని మనం అనుకోకూడదు అనమాట. ఎందుకంటే శంకరాచార్యులు వారు ఏం చెప్తారు, పునరపి జననం భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. అరే మూర్ఖుడా, పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీశయనం నహి నహి రక్షతు డుక్రంకరణే గోవిందం భజమూఢమతే అంటాడు. అరే గోవిందుని భజించరా, గోవిందుని భజించు, మళ్ళీ జన్మ వస్తుంది, మూర్ఖుడా అని తిడతాడు. సో ఈ అబ్జల్యూట్ ట్రూత్ని, నిజాన్ని చెప్పేటప్పుడు ఈ మొహమాట పడేటటువంటి ఈ యొక్క పండితుల వల్ల సనాతన ధర్మం నాశనం అయిపోయింది. అంటే ఉపవాసము ప్రసాదం నువ్వు తీసుకోవాలి, స్వామి అనుగ్రహమే నీ దగ్గరకు వచ్చింది, యూ షుడ్ టేక్ అని చెప్పరనమాట. ఆయన కరుణించాడు కాబట్టి మన వరకు వచ్చింది. అది ప్రసాదము అంటే మనకు దైవ అనుగ్రహం అనమాట. కాబట్టి అందువల్లనే మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ, డాగ్మా, మూఢనమ్మకాలు కలిసి ఉన్నటువంటి దాన్ని ఆ భక్తికి ఫలితాలు రావు. అందువల్లనే లక్షల కోట్ల మంది చూడు నువ్వు వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్తారు, తిరుపతి వెళ్తారు, లోకల్ గుళ్ళు కూడా ఫుల్ రష్ ఉంటారు. అండ్ రకరకాల కోరికలు కోరతారు. వీళ్ళందరి కోరికలు తీరుతున్నాయా? తీరడం లేదు. అంటే అక్కడ శ్రీనివాసుడిని కేవలం విగ్రహం అనుకొని చూస్తారు వీళ్ళు. ఆ విగ్రహాన్ని ఇలా 100 సార్లు చూసి వాట్సాప్లో, శ్రీనివాసుడు అంటే విగ్రహం కాదు. తిరుపతిలో ఉన్న గుళ్ళో కూడా శ్రీనివాసుడు అంటే ఒక తత్వం. ఆ తత్వాన్ని, ఆ మెటాఫిజిక్స్ని, శ్రీనివాసుడు అంటే అత్యంత ఉన్నతుడైనటువంటి వాడు, గరిష్ఠుడైనటువంటి వాడు, మహానుభావుడు, కరుణామయుడు, అపార కరుణమయుడు. ఎంత కరుణామయుడు అంటే వజ్రకాటోర కుసుమ కోరగ, పువ్వు కంటే సున్నితమైనటువంటి వాడు. ఆడవాళ్ళకంటే, అంటే ఆడవాళ్ళల్లో ఉన్నటువంటి మాతృత్వమే శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు. అది తీసుకోవాలి. అందువలన వీళ్ళు చేస్తున్న తప్పు కేవలము మూఢనమ్మకాల వల్లమ్మ. గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ వచ్చినప్పుడు మాత్రమే ఇది నిలబడుతుంది. మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ ఉన్నప్పుడు ఈ మూఢనమ్మకాలను ప్రోత్సహించేటటువంటి వాళ్ళని ఇనపపాదంతో తొక్కేయాలి. ఆ తొక్కేసినప్పుడే ఇలాంటి నిజమైనటువంటి స్పిరిచువాలిటీ, నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏది చెయ్యాలి అనేది వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మనం మహా బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతాం, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుందాం. అప్పుడు
నువ్వు అబ్జల్యూట్ ట్రూత్ని, నిజాన్ని నువ్వు చెప్పకుండా నీ ప్రత్యేకత కావాలని చెప్పి దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు తొక్కేసి, పూజల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని తొక్కేసి, ఒకళ్ళ దీపం ఇటు పెట్టు, దేవుడే పెట్టు, నీకు నల్లబొత్తు పెట్టు, ఇలా ప్రత్యేకంగా సెల్ఫిష్ కారణాలతో చెప్పడం వల్ల సనాతన ధర్మమే కాదు, దేవుడి మీద భక్తి కూడా దెబ్బతింటుంది. కాబట్టి ప్రసాదం విషయంలో వీళ్ళు మానేసేయాలి ఈ వైఖరి. డాగ్మా అనేటటువంటి దాన్ని ఎనపపాదంతో తొక్కేయాలి మూఢనమ్మకాలని. కాబట్టి స్వామివారి ప్రసాదం అసలు ఎవరికైనా ఇస్తే కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చమ్మా, అంతేగాని అలా రిజెక్ట్ చేశారంటే వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంక దైవానుగ్రహం దొరకదు. గురుగారు చాలా చాలా ధన్యవాదాలు, ఎందుకంటే చాలా విషయాలను ఈరోజు మా ప్రేక్షకులకి మీరు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది వాటి ప్రోగ్రాం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.